ప్రార్థనలో ఒక లోతైన అనుభవంలోనికి రావాలి. ఒకసారి శాంతినగరంలో, అల్లగడ్డ దగ్గర శాంతినగరంలో పాస్టర్ చనిపోయాడు. పాస్టర్ చనిపోతే అప్పుడు జాకోబ్ అంకులు ఆయన ప్రెసిడెంట్గా ఉన్నాడు. నన్ను అనించి కొంతమంది నంగాలు ఉన్నటువంటి సేవకుల నుంచి అక్కడికి వెళ్ళి ఆ పాస్టర్ గారి భార్య కొంచెం సహాయం చేసి ఆర్థికంగా ప్రార్థన చేసిరండి అని పంపించాడు. వచ్చేటప్పుడు దారిలో ఒక పాస్టర్కు బాగలేకపోయి ఆయనకు దాదాపు నెల రోజుల నుంచి మోషన్స్ అయినట్టు ఆయన మంచంలో ఉన్నాడు. ఆయనను ప్రార్థన చేయడానికని మేము అక్కడికి వెళ్ళాం. వెళితే మాతో పాటు వచ్చిన ఒక పెద్ద పాస్టర్ ఏం చేశాడంటే, ప్రార్థన పెద్ద అయినా కదా ప్రార్థన చేయమని ఏం చెప్పినాం. చెప్తే ఈయన ప్రార్థన ఏమెత్తుకున్నాడు తెలుసా? ప్రభువా, నీ దాసుడు చచ్చిపోయినా నాయన, నీ సన్నిధి చేర్చుకున్నావు, నీ దాసురాలు విధవరాలు అయిపోయింది నాయన. ఈయన ప్రార్థన మొదలుపెట్టినాడు. ఈయన మంచంలో పండుకున్నాడు, లేచి నాకెళ్ళి సీరియస్గా చూస్తున్నాడు. ఆయన భార్య సీరియస్గా చూస్తుంది. చచ్చిపోయిందాడా శాంతినగర్, ప్రార్థనాడా బైబిల్ కాలేజీకి పోతే జూనియర్స్ ప్రార్థన చేయమన్నారు అన్నానికి. వాడు ఎక్కడి నుంచి మొదలు పెట్టినంటే ఒడ్లు సల్లే కానించి మొదలు పెట్టినాడు. కలుపు తీసేటోళ్ళను, ఒడ్డు వరి కూసేటోళ్ళను, కోడిగుళ్ళు పెట్టినారు అన్నీ. ఆమె అన్నాడు కల్లా జూనియర్స్ దగ్గర ఒక్క కోడిగుడు లేదు. సీనియర్స్ తీసేసుకున్నారు. ఏదిరా ప్రార్థన? ఏదానికి ప్రార్థన? అన్నానికి ప్రార్థన. ప్రభా, ఈ పూటకు అన్నం ఇచ్చినావు, నీకు స్తోత్రం, ఆరోగ్యం తెచ్చి సేవలు వాడు. చాలా అంతేగా. ఒడ్లు పడినాయి ప్రభా, ఒరి కోసినారు ప్రభా, రైతులు కష్టపడుతున్నారు నాయన, నష్టపోతున్నారు ప్రభా, రైస్ మిల్లులను కాపాడు, అమాలను కాపాడు, వంట వండిలను కాపాడు. పెళ్ళికి ఏం ప్రసంగం చేయాలో తెలియదు నీకు, పుట్టినరోజుకి ఏం ప్రసంగం చేయాలో తెలియదు, పుట్టినరోజు ఏ పాట పాడాలో తెలియదు. ఒకరోజు పాస్టర్ గారు వచ్చి విజయవాడ ఉన్నప్పుడు ఒక ఆయన వచ్చాడు, అయ్యా ప్రార్థన చేయాలి, మీరు ప్రార్థన చేస్తే కొడుకు పుట్టినాడు, ఫస్ట్ బర్త్డే పోయినాం. ఒకడు తెలంగాణ నుంచి వచ్చినాడు, వాడికి మాటికి పాటలు పాడాలని కోరిక. ఇప్పుడు మైకు తీసుకున్న పాట ఎత్తుకున్నాడు, రాలిపోదు నువ్వు కూలిపోదు అని. ఫస్ట్ బర్త్డే. పెళ్ళికి ఏం ప్రసంగం చేయాలా, ఇంటి ఓపెనింగ్కి ఏం ప్రసంగం చేయాలా, చనిపోతే వారికి ఏం ప్రసంగం చేయాలా, ఆ కుటుంబానికి ఏం ఆదరణ, ఇటువంటి వాళ్ళు సేవలు ఉన్నారు. జ్ఞానం లేదు, అవగాహన లేనటువంటి సమాజం. నేనుండి కాదులు అక్కడ దారిలో ఆయన చనిపోతే ఇడికొచ్చి ఈ ప్రార్థన. మా ఆయన నెల రోజులు బేదులు పెట్టి మంచంలో ఉన్నాడు, మా ఆయన చచ్చిపోతే ఎట్లా అంటారు నేను. ఇప్పటికి ఉన్నారు వాళ్ళు. ఆ ప్రార్థన చేసిన ఆయన కూడా ఉన్నారు నంద్యాలలో. పేతురు అంటున్నాడు, అయినను నీ మాట చొప్పున వలలు వేస్తాం, నువ్వు లోపలికి నడిపించాలి. దోరే పేతురు అయిపోయింది కాకును. సేవకుడా ఒక లోతులోకి రావాలి, వాక్యంలో లోతులోకి రావాలి, వాక్యం అనుభవంలోనికి రావాలి, ప్రార్థన అనుభవంలోనికి రావాలి, విశ్వాసంలో లోతులోనికి రావాలి, పరిశుద్ధతలో ఒక లోతైన అనుభవంలోనికి రావాలి. కలబట్లు వేసుకుని సంచి పట్టుకుని తిరుగుతూ కాదు, ఒక లోతైనటువంటి అనుభవం, ప్రార్థన, పరిశుద్ధత, విశ్వాసం, దాంట్లో ఒక లోతులోకి రావాలి. పేతురు, నువ్వు దరిలో ఉన్నావు పేతురు. నేను వచ్చినా కూడా నేను లోతుకు నడిపించమంటే నాకే సలహాలు చెప్తా ఉన్నాను, నువ్వు నా మాట వినో. అప్పుడు లోతుకు నడిపించి ధోని కుడివైపున అక్కడ ఏమంటాడంటే, అయినను నీ మాట చొప్పున. ఎవరి మాట చొప్పున? దేవుని మాట చొప్పున, యేసయ్య మాట చొప్పున వల వేయాలి. అప్పుడు విస్తారమైన చేపలు పట్టాడు. ఎన్ని దోణలు నింపాడు? 2 దోణులు చేపలు నింపాడు. ప్రభా, ఈ మ్యాజిక్ చాలా బాగుంది, క్రిస్మస్ వస్తుంది, ఖర్చు చాలా ఉండేనైనా, ఇన్నే ఉండు, బయటికి అమ్ముకొని వచ్చానని చెప్పలేదు. అక్కడ రాయబడి ఉంది, యేసయ్య పాదాల దగ్గర పడిపోయాడు అంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సేవలు నమ్మకంగా ఉన్నప్పుడు విస్తారమైన డబ్బులు వచ్చేస్తాయి. నమ్మకంగా ఉంటే విస్తారమైన డబ్బులు వచ్చేస్తాయి. అయితే ఆ డబ్బులు పక్కన పెట్టి మరలా మనం ప్రభు పాదాల దగ్గర పోయి పడితే ఆయన అప్పుడు అన్నాడు, నేను మనుషులను పట్టేవాడిగా చేస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు చేపల కంపులో ఉన్నావు. ఒకవేళ ఆ చేపలు పట్టుకుని వెళ్ళిపోయింటే పేదల పరిస్థితి ఏంటో మనం తెలియదు. ఇంకా కానీ చేపలు లేదు, నీకు ఇచ్చిన ఆశీర్వాదం చూడదు. నువ్వు మనకున్న ఆశీర్వాదంగా చూడాల్సిందే. ఆ దేవుని పాదాలు లేకపోతే మనకి ఇది లేదు కదా.
మన కాడుంది సెల్ ఫోన్ చూడు, మా ఫ్రెండ్ జాన్ పెట్టినాడు సెల్.